హే హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రియా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పట్లానే ఈరోజు కూడా మీకోసం మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇంతకీ రెసిపీ ఏంటని ఆలోచిస్తున్నారా? మక్క గారెలు. మేము మక్క గారెలు అంటాం, మీరు మొక్కజొన్న గారెలని అనుకోండి. సో ఇది మనం కారంగా చేయొచ్చు, అలాగే స్వీట్గా కూడా చేయొచ్చు. నేను ప్రజెంట్ అయితే స్వీట్గా చేస్తున్నాను. సో మీరు మొక్కజొన్న స్వీట్ గారెలు అని పెట్టేసుకోండి. బాగుంది కదా? అయితే దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి, ఫస్ట్ మంచి మొక్కజొన్న కంకులు తీసుకొని వాటిని బాగా ఒలుచుకొని పెట్టుకోండి. ఆ తర్వాత వాటిని ఇలా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టండి. అయితే అవి కొంచెం ముదురుగా ఉంటే మాత్రం కొంచెం వాటర్ అనేది పడుతుంది గ్రైండ్ అవ్వడానికి. సో మధ్య మధ్యలో చూసుకుంటూ అది గ్రైండ్ అవ్వకపోతే కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దాన్ని మంచి ఫైన్ పేస్ట్లా చేసుకోండి. ఇలా పేస్ట్గా చేసుకున్న దాన్ని తీసి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇదే కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి అనేది. మరీ హార్డ్గా ఉన్నా సరిగ్గా రావు, అలాగే లూజ్గా ఉన్నా కూడా వేయడానికి రావు. సో ఈ కన్సిస్టెన్సీలో తీసుకోండి పిండిని. అండ్ కొంచెం చిటికెడంత సాల్ట్ వేసుకోండి. అలాగే మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకోండి. కొంచెం స్వీట్గా తినే వాళ్ళు కాస్త ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోండి. ఇలా వేసుకున్నాక వాటిని బాగా మిక్స్ చేయండి. ఆ షుగర్ మొత్తం ఆ పిండిలో మెల్ట్ అయిపోవాలి, అంతవరకు మిక్స్ చేయండి. ఆ తర్వాత మంచిగా బాణీలో ఆయిల్ తీసుకొని అది బాగా వేడెక్కాక ఇలా వేసుకోండి. నార్మల్గా గారెల్లాగా వేస్తాను, బట్ నాకు ట్రైపాడ్ లేదు ప్రజెంట్ అయితే. సో నేను లెఫ్ట్ హ్యాండ్తో ఫోన్ పట్టుకొని రైట్ హ్యాండ్తో వేస్తున్నాను కాబట్టి సో అలా బజ్జీలాగా వేసాను. బట్ మీరు మాత్రం మంచిగా చేయిపోయిన గారెలాగా చేసుకొని వేసుకోండి. అవి ఇలా పైనకి ఇలా ఉబ్బుతాయి, చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నప్పుడు నాకైతే చాలా ఫేవరెట్ రెసిపీ. అమ్మ నూరికే చేయమని చెప్పి ఇబ్బంది పెట్టేదని. ఇబ్బంది అని ఎందుకు అంటున్నానంటే, అప్పట్లో ఈ మిక్సీలు ఇవేం లేవు, రుబ్బురోళ్ళ దగ్గరికి వెళ్ళి రుబ్బుకొని వచ్చి వేయాలి, అంత కష్టం. అయినా అమ్మ విసుగకుండా చేసేది. అదే మరి అమ్మ ప్రేమ అంటే. ఇవి కూడా అమ్మ ప్రేమలాగా చాలా స్వీట్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.